హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో మొత్తానికి రిలీజ్ చేశారు. రివ్యూవర్స్ అందరూ ఒక్కొక్క పేర్లు లీక్ చేసేది ఏంటి, మేమే అందరినీ చూపించేస్తామని చెప్పేసి ఒక వీడియోలో మొత్తం ఫటాఫట్ అందరినీ చూపించేశారు ప్రోమోలో. అండ్ జడ్జెస్గా అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవ్ ఉంటారని మనకు ఇంతకుముందు తెలుసు. వాళ్ళు ప్రోమోస్ కూడా పెట్టారు. అండ్ మా జడ్జిమెంట్ చాలా టఫ్గా ఉండబోతుందని చెప్పేసి అభిజిత్ అండ్ బిందు మాధవ్ చెప్పారు. అండ్ నవదీప్ కూడా మాకు తెలుసు ఎవరిని సెలెక్ట్ చేయాలో అని చెప్పేసి చెప్పాడు. సో జడ్జిమెంట్ మాత్రం చాలా టఫ్గా ఉండబోతుందని మనకు ఒక లీక్డ్ వీడియో ఒకటి వచ్చింది, షార్ట్ క్లిప్పు. అందులో బిందు మాధవి ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అని అంటే నవదీప్ లేచి గట్టిగా అరుస్తున్నాడు అని. మన అభిజిత్ మాత్రం కూల్గా ఎప్పటిలానే అలానే కూర్చొని ఉన్నాడు. సో దీన్ని బట్టి చూస్తే నిజంగానే కంటెస్టెంట్స్ చాలా టఫ్గా ఉన్నారు, వీళ్ళకు జడ్జిమెంట్ చాలా టఫ్ అయిందని అర్థమవుతుంది. అండ్ అగ్ని పరీక్ష జడ్జెస్గా మరి కంటెస్టెంట్స్గా చూడాలి. ఆగస్ట్ 22 నుంచి స్టార్ట్ కాబోతుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అండ్ 45 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ 15 మెంబర్స్లో నుంచి 5 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేయాలి ఓటింగ్తో బిగ్ బాస్ 9కి. సో ఆ తర్వాత సెప్టెంబర్లో బిగ్ బాస్ 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. అందులో కూడా సెలబ్రిటీలుగా ఈ దువ్వాడ మాధురి అండ్ అలాగే చిట్టి పికిల్స్ అక్కలు వాళ్ళు వస్తున్నారని వినిపిస్తున్నాయి. మరి వాళ్ళు ఎప్పుడు సెలబ్రిటీలు అయ్యారో మనకు తెలియదు. వాళ్ళు సెలబ్రిటీల కోటా కింద వస్తున్నారంట. వీళ్ళందరిలాగే వాళ్ళు కూడా వైరల్ అయిన వాళ్ళే, ఏదో ఒక పని చేసి. ఇప్పుడు కామన్ పీపుల్ ఎలా అయితే వైరల్ అయ్యి లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో కంటెంట్ చేస్తున్న వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు కూడా అంతే. అలాగే చిట్టి పికిల్స్ అండ్ దువాడ మాదిరి వాళ్ళు ఏదో ఒక విషయం ద్వారా వైరల్ అయిన వాళ్ళే. వీళ్ళు సెలబ్రిటీలు అంట, వాళ్ళు సెలబ్రిటీల కింద వస్తున్నారంట. అది ఎంతవరకు నిజమో చూడాలి. మరి ఇలాంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే రివ్యూవర్స్ వల్ల చాలా హెల్ప్ అయింది బిగ్ బాస్కి. ఎందుకంటే ఇప్పటివరకు అసలు హైపే లేదు బిగ్ బాస్ గురించి, ఎలాంటి ఐడియా లేదు. దాని గురించి మాట్లాడుకోవడం మర్చిపోయారు జనాలు. ఈ ఇయర్ ఇంకా ఆగస్ట్ వచ్చేస్తుంది, ఇంకా బిగ్ బాస్ గురించి ఏం అప్డేట్స్ రావట్లేదేంటి అనుకున్నప్పుడు రివ్యూవర్స్ ఎప్పుడైతే అగ్ని పరీక్ష అని ఒకటి ఉంటుంది, అభిజిత్ దానికి జడ్జిగా వస్తున్నాడు అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఇంకా హైప్ పెరిగింది. అభిజిత్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ అసెంబ్లీ అయిపోయారనమాట. అభిజిత్ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద బిగ్ బాస్ స్క్రీన్ మీద చూడొచ్చు అని చెప్పేసి అప్పటి నుంచే హైప్ పెరిగింది నాకు తెలిసి. ఇది మాత్రం అందరూ ఒప్పుకోవాలి. కోర్స్ నవదీప్ అండ్ బిందు మాధవి కూడా చాలా మంచి కంటెస్టెంట్స్. బిందు మాధవి వన్ అండ్ ఓన్లీ లేడీ విన్నర్. అండ్ నవదీప్ కూడా విన్నర్ కావాల్సిన వ్యక్తే, కాకపోతే ఆయన ఫస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్లో వచ్చినందుకు విన్నర్ కాలేకపోయినని నా ఫీలింగ్. ఆయన ఉన్న రోజులు చాలా హ్యూమరస్గా ఉంటుండే ఆయన కంటెంట్ అంతా, ఆయన ఉన్న ఎపిసోడ్లు అంతా. వైల్డ్ కార్డ్లో వచ్చినప్పటి నుంచి చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. కాకపోతే వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఓటింగ్ విషయంలో. సో దానివల్ల విన్నర్ కాలేకపోయాడు. శివబాలాజీ ఫస్ట్ సీజన్ విన్నర్, సెకండ్ రన్నర్ అప్ వచ్చేసి హరితేజ గారు, థర్డ్ నవదీప్. సో విన్నర్ కావాల్సిన వ్యక్తే, కాకపోతే అందరి హృదయాలను దోచుకున్నాడు. వీళ్ళిద్దరు ట్రోఫీని దోచుకుంటే నవదీప్ మనసులోని దోచుకున్నాడు కాబట్టి ఆయనను జడ్జిగా పెట్టారు అగ్ని పరీక్షకి. చాలా బాగా సెలెక్ట్ చేశారు జడ్జిలను మాత్రం, అది మాత్రం ఒప్పుకోవచ్చు. అండ్ అగ్ని పరీక్ష విషయానికి వస్తే మరి ఎలా ఉండబోతుందో చూడాలి. లెట్స్ సీ. అందరం కలిసి అగ్ని పరీక్షని సక్సెస్ చేద్దాం. అలాగే బిగ్ బాస్ 9 సీజన్ని కూడా. అంటే అగ్ని పరీక్షలో ఉంటాడు జడ్జిగా అభిజిత్, కానీ బిగ్ బాస్ 9లో ఉండడు కాబట్టి అంత హైప్ ఉంటుందా అంటే మేబీ ఇది చూసిన తర్వాత మెల్లగా అలవాటు అవుతుంది కాబట్టి అలానే కంటిన్యూస్గా చూసేస్తారేమో, చూడాలి. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.